భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ. ఆప్షన్ ఏ ఆగస్టు 15, 1947. ఆప్షన్ బి జనవరి 26, 1949. ఆప్షన్ సి జనవరి 26, 1950. ఆప్షన్ డి నవంబర్ 26, 1949. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి జనవరి 26, 1950. భారత రాజ్యాంగంలో మొత్తం భాగాలు పార్ట్స్. ఆప్షన్ ఏ 22, ఆప్షన్ బి 25, ఆప్షన్ సి 24, ఆప్షన్ డి 26. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 25. భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? ఆప్షన్ ఏ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ డి జకీర్ హుసేన్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? ఆప్షన్ ఏ భాగం 1, ఆప్షన్ బి భాగం 2, ఆప్షన్ సి భాగం 3, ఆప్షన్ డి భాగం 4. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి భాగం 3. భారత రాజ్యాంగ రచనకు మొత్తం ఎంత సమయం? ఆప్షన్ ఏ 2 సంవత్సరాలు, ఆప్షన్ బి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, ఆప్షన్ సి 3 సంవత్సరాలు, ఆప్షన్ డి 2 సంవత్సరాల 6 నెలలు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. భారతదేశంలో అత్యున్నత నిర్వాహక అధికారి. ఆప్షన్ ఏ ప్రధాని, ఆప్షన్ బి ఉపరాష్ట్రపతి, ఆప్షన్ సి లోక్సభ స్పీకర్, ఆప్షన్ డి రాష్ట్రపతి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి రాష్ట్రపతి. రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? ఆప్షన్ ఏ ప్రజలు, ఆప్షన్ బి లోక్సభ సభ్యులు, ఆప్షన్ సి రాష్ట్ర శాసనసభ సభ్యులు, ఆప్షన్ డి గవర్నర్లు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రాష్ట్ర శాసనసభ సభ్యులు. భారతదేశ అటార్నీ జనరల్ ఎవరు నియమిస్తారు? ఆప్షన్ ఏ ప్రధాని, ఆప్షన్ బి సుప్రీంకోర్టు, ఆప్షన్ సి రాష్ట్రపతి, ఆప్షన్ డి లోక్సభ. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రాష్ట్రపతి.